ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి స్వస్థలం ఆరిలోవా. డిగ్రీ వరకు విశాఖలోనే చదివాడు. అతని తండ్రి అప్పారావు బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరి, నెలకే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కళాశాల వయసు నుంచి వివాహం వరకు చవిచూసిన అవమానాలతో డబ్బే లక్ష్యంగా అడుగేశాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లాడాడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకురావటం సమస్యగా మారింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేయటాన్ని భరించలేకపోయాడు. ఈ క్రమంలో వెబ్ డిజైనర్గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లకు రూపమిచ్చాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావటంతో ఊహించనంత డబ్బు వచ్చి వాలింది. కాని తన సంపాదనను ఆధారాలతో సహా చూపినా అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం మకాం నెదర్లాండ్స్ మార్చాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచే వెబ్సైట్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్తులు, గేమింగ్ ముఠాలకు విక్రయించి 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. కూకట్పల్లిలోని ప్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండగానే పోలీసులకు చిక్కాడు. ప్రజలు పైరసీని ప్రోత్సహించవద్దు, దమ్ముంటే పట్టుకోవాలంటూ సవాల్ చేసే ఏ నేరస్థుడికైనా జైలు ఊచలు ఖాయమని నగర సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలతో సామాన్యులను మోసగించి తప్పించుకుందామనుకోవటం అసాధ్యమన్నారు. ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం కల్పించటం వెనుక చీకటి కోణం దాగుందని, ప్రజలు దీన్ని ప్రోత్సహించవద్దని కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుగలరు.